దేవుడిని మర్చిపోయారు. పూజారిని పూజ చేసుకొని రావటమే, పూజారిని పూజించుకొని రావటమే, దేవుని దానికి వెళ్ళే పనే లేదు. అంతే. మొత్తం యేసయ్య దేవుడు, యేసయ్యకు మధ్యవర్తి ఎవరు? యేసయ్యనే. యేసయ్యకు తండ్రి ఎవరు? యేసయ్యనే. యేసయ్యగా సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సమస్త సృష్టిని సృష్టించిన ఏకైక దేవాది దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినాలి, విని ఈ లోకంలో ఆయనకు ఇష్టలుగా బ్రతకాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ, అలాగునే మిమ్మల్ని అందరినీ దేవునిలో నిలబెట్టాలి, బలపరచాలి, స్థిరపరచాలి అనే ఉద్దేశంతో దేవుని మాటలను ఉపదేశిస్తూ ఈ ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి సేవకులు, వేదికను అలంకరించినటువంటి నా తోటి సహోదరులైనటువంటి వారికి క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు కాదా అనేటటువంటి అంశం మాట్లాడాల్సిన పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడా కాదా? అంటే అవునా కాదా అండి? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడా కాదా? మరి ఇలాంటి డౌట్ ఎందుకు వచ్చింది మనకు? అవునా? సునకం సువార్త చేస్తే ఇట్లాంటి డౌట్లే వస్తాయి. అవునా? ఒకసారి ఈ డౌట్ రావడానికి గల కారణం ఏంటి అని అన్నప్పుడు, ఒక వచనం చదివేసి ఒక బోధకుడు మాట్లాడినటువంటి మాట ఏం మాట్లాడాడో అసలు ఒకసారి ఆ వచనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టటానికి ముందు బాప్తిస్మమిచ్చి యోహాను గారు పుట్టటానికి ఒక 9 నెలలు అవ్వాలంటే 6 + 3 బాప్తిస్మమిచ్చి యోహాను గారు పుట్టటానికి ఒక 3 నెలల ముందు గబ్రియేల్ అనేటటువంటి దేవదూత కన్యక మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని, అంటే నీ గర్భాన ఒక ఆయన పుట్టబోతున్నాడు అని చెప్పబడినటువంటి సందర్భంలోనికి మనం వెళ్తున్నాం. ఒక్కసారి 1వ అధ్యాయం లూకా సువార్త 28 నుంచి చూద్దాం. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరందరూ బైబిల్ తెరిచి ఓపెన్ చేసి చూడాలని కోరుకుంటున్నాను. వచ్చిన గబ్రియేలు దూత, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభువు అనేటటువంటి అక్షరం ఎలా ఉంది అందరి బైబిల్లో? కొంచెం ఒత్తుగా రాసినారు కదా. యెహోవా దేవుని గురించి కొత్త నిబంధనలో ఎప్పుడు రాసినా అది థిక్ లెటర్లో ఉంటుంది. బోల్డ్ లెటర్స్ ఆర్ థిక్ లెటర్స్ అని చెప్పేసి అంటారు. కొంచెం ఒత్తుగా ఉంటుంది మనం గుర్తుపట్టడానికి. యేసు ప్రభు గురించి జనరల్ లెటర్లో ఉంటుంది. మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవటం కోసం అని చెప్పేసి అంత చక్కగా విభజించారు. ఇది చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. చదివేటప్పుడు అక్కడ ప్రభు ఇక్కడ ప్రభు అని కన్ఫ్యూజ్ కాకుండా అంత క్లారిటీ అనేటటువంటిది ఇచ్చాడనమాట. సో ఇక్కడ ప్రభు అంటే ఇక్కడ ఎవరు రావాలి? యెహోవా కదా, అది మనం గుర్తుపెట్టుకోండి. యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై, నీకు పుట్టబోయే ఆ కుమారుడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఏమనబడతాడు? సర్వోన్నతుడు ఎవరు? సర్వము కంటే ఉన్నతుడు, ఉత్తముడు, సర్వోన్నతుడు ఎవరు? దేవుడు. ఆ దేవునికి కుమారుడు అనబడతాడు. అర్థమవుతుందా మీకు? ఆయన నిజంగా కుమారుడు కాదండి, కుమారుడు అనబడతాడు అంతే. అర్థమైందా? ఎట్టుంది సువార్త? బాగుందా? అందుకోసమే చెప్పినగా సునకం సువార్త చేస్తే ఇట్లనే ఉంటుందని. అదనమాట. నెక్స్ట్ మరలా థిక్ లెటర్, మళ్ళీ ఇంకా అయిపోలే. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన అంటే ఎవరు? ఆయన యేసుక్రీస్తు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇదెలాగు జరుగును అని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అది దేవుని కుమారుడు అనబడతాడు. వచ్చేటటువంటి వ్యక్తి, ఆయన పుట్టబోయేటటువంటి వ్యక్తి మామూలు వాడు కాదు, చిన్న సన్న వ్యక్తి కాదు. ఆయన ఎవరో కాదు, డైరెక్ట్గా దేవుడే.
దిగి వచ్చి మరియ గర్భంలో పుట్టబోతున్నాడు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడంతే, కానీ దేవుని కుమారుడు కాదు. ఏమనబడతాడు? దేవుని కుమారుడు అనబడతాడు తప్ప దేవుని కుమారుడు కాదు. దేవుని కుమారుడు అనబడతాడంతే. ఎందుకనంటే ఈ బోధ ఇలా చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇలా మాట్లాడటానికి అవకాశం కనపడుతుంది ఇక్కడ, అంతేనా కదా? అప్పుడప్పుడు కొన్ని పాతకాలంలో ఒక సినిమా నేను చూశాను. ఏంటి అని అంటే మంచం లాంటిది ఉంటుంది. అది మంచం లాంటిది కానీ మంచం కాదు. అది కుర్చీ లాంటిది కానీ కుర్చీ కాదు. అర్రే కూర్చోకని చెప్పేసి కూర్చున్నటువంటి వాళ్ళని ఆపుతుంటారు అనమాట. అదేంటంటే మంచం అనబడుతుంది కానీ మంచం కాదు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనబడతాడు, కానీ దేవుని కుమారుడు కాదు. మరి అటనే కదా రాయబడింది, అంతే కదండి? అలాంటప్పుడు మీకు ఇంకొక వచనం చూపిస్తాను, చక్కగా చదువుతాం ఒక్కసారి. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. అవునా కదా? మీరు నిజంగా యేసు ప్రభు సిలువలో బలి అయ్యాడు, సిలువ ఎక్కిశాడు అని అనుకుంటున్నారేమో. సిలువ ఎక్కినట్టుగా ప్రదర్శింపబడ్డాడు అంతే. సిలువ ఎక్కలే, చావలే, అంతేనే కదా? ఏముంది అక్కడ? సిలువ మరదదు, సిలువ వేయబడినట్టుగా, సిలువ వేయబడిన వాడైనట్టుగా. నిజం కాదు అది. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనులు ఎదుట ప్రదర్శన. అది అప్పుడప్పుడు కొన్ని ప్రదర్శనలు చూస్తుంటాం మనం. ఏం ప్రదర్శనలు? వస్తారు సర్కస్, ఇంత పెద్ద పుల్లు ఉంటుందండి, ఏనుపరాడు, దాని మధ్యలో అట్ట పట్టుకుంటాడు, నాలుక జాపి పైనుంచి కింది వరకు నాలుకలో చొప్పేస్తాడు ఆ రాడ్ని. అలా చూపిస్తుంటాడు. చూశారు కదా మీరు? చూసారా? ఐడియా ఉందా? అమ్మో ఇంత రాడ్డు నాలుకలో దిగింది అని అనుకుంటాం మనం. అది ఒట్టి ప్రదర్శనే, దిగలే, రక్తం రాదు, ఏం రాదు, అంతేనే కదా? ఇలాంటి ప్రదర్శనలు ఎన్నో చూస్తుంటాం మనం. మ్యాజిక్ చూడండి ఎట్టుంటుందో. ఏదో బూడిద తీసేసి బూడిదలో నుంచి డబ్బులు తీస్తూ ఉంటాడు. ఒరే బూడిదని డబ్బులు తీసేసాడా? ఒట్టి పేపర్ని తీస్తాడు. మన ఒట్టి పేపర్లు తీసుకొచ్చేసి ఆ పేపర్ని ఏదో చేసేసి ఆ పేపర్ని ఏం చేస్తాడు తెలుసా? 1000 రూపాయల నోటు, 500 నోటు చేస్తాడు. అదేంది? ప్రదర్శన. నిజం కాదు. ఒకవేళ నిజమైతే ఆ ప్రదర్శన అంతా అయిపోయిన తర్వాత మన దగ్గర డబ్బులు అడుక్కుంటాడు ఆయన. పేపర్లు అడుక్కుంటే అయిపోయాగా మొత్తం 500 రూపాయల నోటు చేసుకొని వెళ్ళిపోవచ్చు ఆయన. అవునా కదా? నిజం కాదు అది. ఉట్టిగానే 500 రూపాయల నోటు ఒక చోట దాచుకుంటాడు, మనకు పేపర్ చూపిస్తాడు. ఆ పేపర్ని మళ్ళీ ఆడనే దాచేసి అక్కడ ఉన్నటువంటి 500 రూపాయల నోటు తీసేసి, ఎదుగు చూసావా పేపర్ని ఏం చేశాను నేను, 500 నోటు చేసేసానని చూపిస్తాడు. ఏందది? ప్రదర్శన. అరే మొత్తం 500 నోట్లుగా మార్చేస్తున్నట్టుగా కనపడుతుంది కానీ నిజంగా మార్చలే, ప్రదర్శన. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం రాయబడింది? యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శన చేయలే అంటున్నాడు, ప్రదర్శింపబడలేదా అంటున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు, నేను చెప్తున్నా, రానున్నటువంటి కాలంలో ఇది కూడా పట్టుకొని ఈ బోధ కూడా చేస్తారు. ఎందుకు? అలా మాట్లాడటానికి అవకాశం ఉందా లేదా అక్కడ? అంతేనే కదా? అవకాశం ఉందా లేదా? లూకా సువార్త 1వ అధ్యాయంలో దేవుని కుమారుడు అనబడతాడు అనబడతాడు అంతే అంటాడు. నిజంగా దేవుని కుమారుడు కాదంటాడు. ఎవరండి? మంచి పేరు పెట్టాం కదా మనం, అపరిచితుడు. కాబట్టి జాగ్రత్త వినండి. మరి ఎవరినా అన్నట్టు ఏమంటాడు తెలుసా? సేమ్ టు సేమ్, దేవునితో సరి సమానుడు, ఈక్వల్, దేవునితో సమానుడు. దేవుడు ఎలాగైతే తనంతట తానుగా ఉన్నాడో యేసుప్రభు కూడా అలా ఉన్నవాడే, ఏమాత్రం తక్కువ లేదు, దేవునితో సమానుడు. అంతేగాని సామాన్యుడు కాదు, సమానుడే కానీ సామాన్యుడు కాడు. జస్ట్ 4 రోజులు దేవుని కుమారుడు అనబడ్డాడంతే అనేటటువంటి కోణంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మరొకసారి ఆలోచన చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం, తండ్రి దేవా, నీకు సరి సమానమైన వాడు ఎవరైనా ఉన్నారా? ఒకసారి మాకు చెప్పొచ్చుగా అని దేవుణ్ణి అడుగుదాం. మనం ఏం చేద్దాం? అడుగుదాం ఒక్కసారి. యెషయా గ్రంథం ఇందాకలా ఒక వచనం చదివారుగా, 40వ అధ్యాయం 18 కదా. ఇప్పుడు చదవండి. కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు కదా. ఇంకొక మాట 46
9 చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నన్ను పోలిన వాడెవడునూ లేడు కదా, నిజమే. కానీ నీతో సరి సమానుడు ఇంకొక ఆయన ఉన్నాడు అని చెప్పేసి నేటి కాలంలో ఉన్న క్రైస్తవులు చెబుతున్నారు. తండ్రి దేవా, నీతో సరి సమానుడు ఇంకొకరు ఉన్నారట కదా అని మనం అడిగామనుకో, అప్పుడు ఆయన ఇచ్చేటటువంటి సమాధానము, ఆయన ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నాడు ఒక్కసారి ఇంతకు ముందు చదివారు కదా. 40 అధ్యాయం 25 వచనం ఒక్కసారి చదవండి. 40 అధ్యాయం 25 వచనం, నీవు ఇదిగో ఇతనితో సమానుడవని నన్ను ఎవనికి సాటి చేయుదురు, నన్ను ఎవనికి సాటి చేయుదురు అంటున్నాడు. ఎవరు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మొదటి ప్రశ్న ఇది. పరిశుద్ధుడు అయినటువంటి ఆ దేవాది దేవుడు అడుగుచున్నటువంటి ప్రశ్న, ఇదిగో ఇతను నీతో సమానుడు అని ఎవరిని నాతో సాటి చేయగలరు? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న మరలా 46కు రండి. 5వ వచనం, మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవనిని నాకు పోటీగా నిలబెట్టుదురు? ఎవనిని నాకు పోటీగా నిలబెట్టుదురు అని దేవుడు అడిగాడు అనుకో క్వశ్చన్. ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవులకి వీళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా ఎవరున్నారయ్యా? నీ బిడ్డ ఉన్నాడుగా, నీ కుమారుడు అనబడిన ఆయన ఉన్నాడుగా, వేరే వాళ్ళని పోటీగా ఎలా నిలబెడతామయ్యా? ఆయన ఉన్నాడుగా, ఆయనే. అంతేనా కదా? యేసు ప్రభు అని నీ కుమారుడుగా ఈ లోకంలో 4 రోజులు కుమారుడుగా చలామణి అయ్యాడు కదా, ఆయన నీతో సమానుడే కదయ్యా. ఆయననే, ఎవరిని కాదు, ఇంకెవ్వరిని కాదు, ఆయననే నీతో పోటీ చేస్తున్నాం, ఆయననే నీ ముందు నిలబెడుతున్నాం. మీరు సమానులు కదా అని మేమంటున్నామయ్యా. దేవుడు ఏమంటున్నాడు? మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా నిలబెట్టగలరు? మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు అని దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? మీ అబ్బాయి ఉన్నాడుగా అయ్యా అంటున్నారు. మీ అబ్బాయి 4 రోజులు తిరిగాడు కదయ్యా భూమి మీద ఆయన. అప్పుడు 89వ కీర్తన 6వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మరలా అక్కడ చూద్దాం. మింటను అంటే అర్థం ఏంటండి? ఎనిబడి ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ చదువుతారా? ఉందా ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర? ఇన్ ద హెవెన్ అని ఉంటుంది అక్కడ ఇంగ్లీష్లో. అయితే హెవెన్ అంటే పరలోకం, మింటను అంటే పరలోకంలో యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు అంటున్నాడు. ఎక్కడ? భూమి మీద కాదట, పరలోకంలో యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? నెక్స్ట్ మాట లైన్ వచ్చేసింది. దైవపుత్రులలో ఎవడు చెప్పు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? క్వశ్చన్. ఇప్పుడు ఈ మాటతో ఏమైపోవాలి? యేసు ప్రభునే నిలబెట్టాం కానీ కరెక్ట్ కాదనిపించింది. కరెక్ట్ కాదనమాట. దైవపుత్రులలో కూడా ఆయనకు సరి సమానులు లేరనమాట అనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అపరిచితుడు ఏమంటాడు? నిజమే కానీ ఆయన దైవ కుమారుడు కాదుగా అంటాడు. కథం అంతేనే కదా, ఆయన దేవుని పుత్రుడు కాదు అంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పాత నిబంధన గ్రంథంలో మాట్లాడబడినటువంటి మాటలు ఒకసారి మనం వాటిని కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. 8వ కీర్తన 3 నుంచి కంటిన్యూషన్ చదవాలి. ఎవరితో ఇది? దేవుని గురించి, దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవా, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు అంటున్నాడు. నీవు ఎంత ఘనుడవో, ఎంత గొప్పవాడవో, ఎంత భయంకరుడవో తెలుసు. అలాంటి నీవు ఎవరిని జ్ఞాపకము చేసుకుంటున్నావు? మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు అనడా లేదా? ఎవరి మనిషి? నువ్వు, నేను, మనం అని అనుకోకండి. సమజైందా? కంటిన్యూషన్. నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటి వాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు అన్నప్పుడు ఒక సంస్థ ఉంది, మేమే బైబిల్ ఓపెన్ చేసినామని చెప్పిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? దీన్ని మనమే దేవుని కంటే కొంచెమే తక్కువలో అంటాం మనం. ఏంది ఆ రేంజా మనది? అదే మన రేంజి. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని కంటే మనల్ని కొంచెమే తక్కువ చేశారట. మన గురించి 100% కాదు ఇక్కడ. మనం ఆ రేంజా మనది? దేవుని కంటే కొంచెమే తక్కువనా మనం? దేవునికి మనకి ఏడా పోలిక? పోల్చడం కూడా తప్పే, అవునా కదా?
దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములకు, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రములలో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు అంటున్నాడు. ఎవరండినా? మీరు చెప్పండి, ఎవరినా? ఎవరి గురించి మాట్లాడుతారు ఇక్కడ? యేసుక్రీస్తు అని చెప్పేసి మనం అనుకుంటే సరిపోతుందా? చెప్పండి, మనం అనుకుంటే సరిపోతుందా యేసుక్రీస్తు అని? ఎవరు కన్ఫర్మ్ చేయాలి? దేవుడు కన్ఫర్మ్ చేయాలా వద్దా? ఇక్కడ రాయబడింది, 8వ కీర్తనలో రాయబడింది యేసుప్రభు గురించే అని చెప్పేసి దేవుడు కన్ఫర్మ్ చేయొద్దు. చూద్దాం ఒక్కసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి. అయితే ఒకడు ఒక చోట ఇలాగు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఒక చోట ఇలాగు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏ చోట? 8వ కీర్తన మనం చూసి వచ్చాము అక్కడ. కాబట్టి ఒక చోట ఇలాగు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమని? నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము. అక్కడేంది దేవుడు అన్నాడు, ఇక్కడేంది దేవదూత అన్నాడు? వచ్చే ఉంటుంది డౌట్ ఇది కదా. చదువుదాం, కంటిన్యూషన్, దాని గురించి మాట్లాడదాం. కానీ మహిమ ప్రభావములతో వానిని కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన అంటే ఎవరు? దేవుడు. ఆయన వానికి సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమైతే మనము సమస్తము ఆయనకు లోపరచబడుట ఇంకా చూడలేదు అని ఎప్పుడు మాట్లాడుతున్నాడు తెలుసా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మొదటి శతాబ్దంలోనే మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ అది ఫుల్ఫిల్ అయిపోయింది అనుకోండి, మనకు అది అర్థం కావాలి. సో అప్పటికి ఈ పత్రిక రాయబడేటప్పటికి ఇంకా మనం చూడలేదు అంటున్నాడు పౌలు గారు, పత్రిక రాస్తున్నటువంటి గ్రంథకర్త. రైట్? ఆ కంటిన్యూషన్. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు. అంటే ఇప్పుడు మనకు కన్ఫర్మ్ అయిందా లేదా? మ్యాటర్ కన్ఫర్మ్ అయిందా లేదా? 8వ కీర్తన ఎవరి గురించి? 8వ కీర్తన ఎవరి గురించి రాయబడింది? 100% పక్క పర్ఫెక్ట్ కదా? యేసు ప్రభు గురించే. 8వ కీర్తనలో ఉన్నటువంటి ఆ మనిషి ఎవరు? దేవుడు ఆయన ఎలా తయారు చేశాడట? ఆయన కంటే కొంచెం తక్కువ వానిగా తయారు చేశాడట. దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా తయారు చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఆ స్థితి తగ్గించుకొని దేవదూత కంటే తక్కువ వాడయ్యాడు. అదే విషయం చెప్తా ఉన్నాడు. కంటిన్యూషన్. మహిమ ప్రభావములతో ఆయన మృతుల నుండి తిరిగి దేవుడు లేపినందున మహిమ ప్రభావముతో కిరీటము ధరింపజేసిన వానిగా ఆయనను మనం చూచుచున్నాము అంటున్నాడు. బాగా వినండి, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి, అందరికి అర్థం కాదు. ఎవని నిమిత్తము సమస్తమున్నవో మీరు చెప్పండి ఒకసారి. ఎవని నిమిత్తం సమస్తమున్నవో చెప్పండి. కన్ఫ్యూజన్ కదా. నెక్స్ట్ మాట, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో చెప్పండి. ఇప్పుడు ఎవరినా మళ్ళా కన్ఫ్యూజనా? ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో అని అన్నప్పుడు ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వకండి. 100% అక్కడ దేవుడే. దేవుని కోసమే మనమందరం ఉన్నాము. దేవుని వలననే సమస్తము జరుగుతున్నది. ఆయన ఇప్పుడు కన్ఫర్మ్ అయితే చూడండి, ఆయన అనేకులైన కుమారులు ఎవరండి? అనేకులైన కుమారులు ఎవరు? మనమే. అర్థమవుతుందా? అనేకులైన కుమారులు మనమే. అనేకులైన కుమారులను అంటే పరలోకానికి తీసుకొని పోవటానికి మహిమకు తెచ్చుచుండగా, అంటే పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి వారి రక్షణకర్త ఎవరు? ఇప్పుడు అది లెక్క. సమజైందా? వారి రక్షణకర్తకు శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట అంటే ఎవరికి తగును? ఇప్పుడు కన్ఫర్మ్ అయింది ఆయన ఎవరు? ఇప్పుడు కన్ఫర్మ్ అయింది ఆయన ఎవరు? ఎవని వలన సమస్తము, ఎవని కోసం సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో అన్నప్పుడు ఆ మాటను కన్ఫర్మ్ చేయటం కోసం ఒక్క మాట చూసుకొని వచ్చేద్దాం మరలా ఇక్కడికే. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము చివరి 2-3 వచనాలు చదవండి. కాబట్టి ఎవడును మనుషులు ఏందో అతిశయించకూడదు, సమస్తమును మీవి అంటున్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఈ భూలోకంలో ఉన్న సమస్తం ఎవరివట? మనవే. అయితే మనము
పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందు ఉన్నవి అయినను, రాబోవున్నవి అయినను, సమస్తమును మీవే. మీరెవరు? మీరెవరి వారు? క్రీస్తు వారు. ఇప్పుడు క్రీస్తు ఎవరి వాడు? ఫైనల్ ఎక్కడికి వచ్చింది? వారం సమస్తము ఎవరివి? ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవో అన్నప్పుడు ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవి? ఫైనల్గా దేవుడే కదా. నువ్వైనా నేనైనా కట్టగట్టుకొని అందులో యేసుక్రీస్తు ప్రభుల వారైనా మనం అందరం కట్టగడితే అందరం ఎవరి కోసం? దేవుని కోసం. అర్థమవుతుందండి? వింటున్నారా? రైట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి. మళ్ళా ఎక్కడికి? హెబ్రీ పత్రిక 2 అధ్యాయంలోకి వెళ్ళండి. 10 నుంచి. ఎవరి నిమిత్తము సమస్తమున్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన. అంటే ఇప్పుడు ఎవరు ఆయన? కన్ఫర్మ్ అయిందా? ఎవరు ఆయన? ఏమిటి వీళ్ళు మాట్లాడండి. కన్ఫర్మ్ అయిందా లేదా? మీరు సైలెంట్గా ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తూనే ఉంటాను నేను కొన్ని వచనాలు. టైం అయితేనే ఉంటుంది. అర్థమైందా? ఓకేనా? ఆయన ఏం చేస్తున్నాడట? అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు ఇష్టం, ఆయనకు తగును. ఎవరికి తగును? దేవునికి తగును. చూసారా? ఆయనను మాత్రమే కాదు, మనల్ని కూడా శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటమే ఆయన పని. ఎవరి పని? యేసు ప్రభునే శ్రమల ద్వారా సంపూర్ణంగా చేసిన దేవుడు నిన్ను నన్ను మనల్ని వదిలేస్తారా చెప్పు? మనల్ని వదిలిపెడతారా చెప్పు? 100%. మనం కూడా ఎలా వెళ్ళాలి? శ్రమల ద్వారానే సంపూర్ణుడు అవ్వాలి. అది పక్క 100%. డౌట్ ఉంటే వచ్చిన కూడా చూపించేస్తా. కంటిన్యూషన్. పరిశుద్ధపరచు వారికి అంటే పరిశుద్ధపరిచేది ఎవరు? యేసు ప్రభు. పాపమనే మురికి కడిగేది ఎవరండి? పాపమనే మురికి కడగటానికి ఉపయోగపడే సబ్బు ఎవరు? యేసు ప్రభే కదా. రైట్. పరిచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి, అందరికీ. అంటే ఒక్కటే అన్న దగ్గర కింద ఒక్కడే అన్నాడు. ఆ ఒక్కడే మూలము. అంటే యేసు ప్రభుకిని, యేసు ప్రభు ద్వారా పరిశుద్ధపరచబడుతున్నటువంటి మనకి పరిశుద్ధపరిచేది యేసు ప్రభు, పరిశుద్ధపరచబడేది మనము. ఆయనకి మనకి కట్టగలుపుకొని అందరికీ ఒక్కడే మూలమంట. ఆ ఒక్కడే ఎవరు చెప్పండి? కదా. అంటే అర్థం ఏంటి? నువ్వైనా ఆయనలో నుండే వచ్చావు, ఆయన వల్లనే ఉన్నావు, నేను కూడా ఆయన వల్లనే ఉన్నాను. అది ఆయన ఇంటెన్షన్. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎవరి వలన కలిగినట్టు? అక్కడ ఎవరి వల్ల ఉన్నట్టు? ఎవరి మీద ఆధారపడుతున్నట్టు? మన క్లారిటీ, పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ. అవునా కదా? రైట్. కంటిన్యూషన్. ఇదిగో ఈ కారణాన్ని బట్టి, ఈ కారణము చేత మిమ్మల్ని నేను సహోదరులను పిలవటానికి ఏమాత్రం సిగ్గుపడనబ్బా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎవరిని? మనల్ని కదా. డైరెక్ట్గా చివరి 2 వచనాలు. కావున ప్రజల పాపములను పరిహారము కలగజేయుటకు దేవుని సంబంధమైన కార్యములకు కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అవ్వటం కోసం. ఒక్కటి మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప మ్యాటర్ అర్థం కాదు. అన్ని విషయాలలో అన్ని విషయాలలో అంటే మనకు అర్థం కావాలి అంటే అన్ని విషయాలంటే ఏ విషయాలు? ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఒక మనిషికి ఉండేటటువంటి ఎన్ని విషయాలు అయితే ఉంటాయో అన్ని విషయాలు. అదే చెప్తున్నాడు. అన్ని విషయాలలోనూ ఆయన తన సహోదరుల వంటి వాడు. వండర్ఫుల్ మాట. ఈ మాట ఎవరికైనా అర్థమైందండి? ఈ మాట ఎవరికైనా అర్థమైందా? ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్ని విషయాలలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అంటే తన సహోదరులు ఎవరు ఇప్పుడు? అంటే మన వంటి వాడు కావలసి వచ్చాను. అంటే ఇంతకంటే ముందు మనలాంటోడు కాదన్నమాట. ఓకే, అర్థమవుతుందా? మనలాంటి వాడు కాదు, కానీ మనలాంటి వాడు అవ్వాల్సి వచ్చింది. అర్థమవుతుందా బాగా నీట్గా? ఇంతకు మన వంటి వాడు ఆయన కావలసి వచ్చెను అన్నప్పుడు ఏ పద ప్రయోగం చేశాడు? యాక్చువల్గా ఆయన తన సహోదరుల వంటి వాడు, నా సహోదరుల వంటి వారుగా నేను అవ్వాల్సి వచ్చింది అని మాట్లాడుతున్నాడు. అని అంటే అవ్వక ముందు కూడా ఆయన మనకు సహోదరుడే అనే విషయం కన్ఫర్మ్ అవుతుందా లేదా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏమండి, ఇప్పుడు నేను కూడా మా తమ్ముళ్ళ మారాల్సి వచ్చింది అన్నమంటే మారిన తర్వాత తమ్ముడా, మారక ముందు కూడా తమ్ముడా? అది అర్థం కావాలి. నేను కూడా మా తమ్ముడు బయలుపడ్డాడండి. అర్థమైందా? వాడిని రక్షించటం కోసం నేను కూడా మా తమ్ముడిలా బావిలో దూకాల్సి అర్థం కావడం చెప్తున్నాను. దూకక ముందు తమ్ముడు కాదు, దూకిన తర్వాత తమ్ముడా? అందుకోసమే కదా దూకింది. అదే కదా అక్కడ ఉన్నటువంటి మ్యాటర్. కరెక్ట్గా అర్థమవుతుందా? కనెక్ట్ అవుతుందా? అంటే రాకముందు కూడా ఆయన మనకు సహోదరుడే అనే వాస్తవం ఇక్కడ మనకు అర్థం కావాలి. దీనితో పాటు ఇంకొక విషయం ఏం అర్థం కావాలి అని అంటే, ఈ లోకానికి రాకముందు మనలాంటి వాడు కాదు, ఈ లోకానికి వచ్చిన తర్వాత సేమ్ టు సేమ్ మనలాంటి వాడే. ఫిక్స్. ఇది నమ్మాలి మనం. ఇది నమ్మకపోతే మనకు పరలోకం రాదు. ఎందుకో చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువువారు ఈ లోకాన్ని జయించాడు. యేసుక్రీస్తు ప్రభువువారు పాపాన్ని జయించాడు. యేసుక్రీస్తు ప్రభువువారు భూలోకంలో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు.
ఆయన గనక వెళ్ళాడు నేనెటు వెళ్తానండి అన్నాం అనుకో, ఎట్లుంటుంది? అవునా కదా? నన్ను పోలి నడవండి, నాకు మీకు తేడా లేదు, సేమ్ టు సేమ్ మీతో సమానుడు అయ్యాను. ఇక్కడికి వచ్చాను నేను. ఇంతకుముందు మీకంటే కొంచెం రేంజ్ బెటరే నాది, మీకంటే గొప్పవాడినే నేను. కానీ భూలోకానికి వచ్చేమయ్యాను, మీతో సమానుడయ్యాను. మీకున్న కష్టాలే నాకు ఉన్నాయి, మీకున్న ఇబ్బందులే నాకు ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? ఆ మాట 4వ అధ్యాయము 15వ వచనం. ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు, జాగ్రత్త ఆలోచిస్తున్నారా? మన ప్రధాన యాజకుడు. 7 ప్రధాన యాజకుడు అంటే తెలుసా మీకు అర్థం? యాజకుడు అంటే అర్థం ఏంటి? మన ఇండియన్ లాంగ్వేజ్ ప్రకారంగా మీకు పక్కా ఇంకా డౌట్ లేదు, ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కూడా అవసరం లేనట్టుగా అర్థం అవ్వాలంటే ఒక పదం ఏంటిది? పూజారి. యాజకుడు అంటే ఎవరు? పూజారి. యాజకుడు అనేది ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అండి. పూజారి అంటే లోకల్ లాంగ్వేజ్. గుడిలో పూజారి ఉంటాడా? పూజారులు చాలా మంది ఉంటారు. మళ్ళీ ఆ పూజారులలో మెయిన్ పూజారి ఉంటాడు. గర్భగుడిలో ప్రవేశించగలిగేటటువంటి పూజారి ఉంటాడు. గర్భగుడిలో సేవ చేయగలిగేటటువంటి ప్రధాన పూజారి ఉంటాడు. ఆయనే ఎవరు? ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు అని అంటే మన పూజారి. దేవునికి పూజ చేయాలంటే డైరెక్ట్గా చేయడానికి వీలుండదు, తెలుసు కదా మీకు? మన జనరల్గా ఈ గుళ్ళు గోపురాలు మనం అక్కడి నుంచి కదా మనకు అవి చెప్తే ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా గుడికి వెళ్ళారనుకోండి, మనం వెళ్ళేసి డైరెక్ట్గా పూజ చేసుకుని రావడానికి ఆస్కారం ఉందా? అవకాశం ఉందా? పూజ చేయాలంటే లోపల ఎవరు ఉండాలి? పూజారి ఉండాలి. ఆ పూజారి చేత అర్చన కదా, రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఆయన చేత చేయించాలి. ఆయన ఉండాలి. ఆయన చదవాలేదో మనకు అర్థం కాని మాటలు కొన్ని చదవాలి. అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్. పూజారి ఉన్నాడు, పూజ అయిందా? అయింది. సో పూజారి లేకుండా మన పూజ దేవునికి చేరదు. సో ఇప్పుడు మన పూజ, మన ఆరాధన దేవునికి చేరాలంటే ఎవరు ఉండాలి? మన పూజారి ఉండాలా వద్దా? మన ప్రధాన యాజకుడు ఉండాలా వద్దా? మన ప్రధాన యాజకుడు అట, చూడు కంటిన్యూషన్ ఇప్పుడు చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానమైన అనుభవము గలవాడు అంటున్నాడు. చూడండి, మనతో సహానుభావము లేనివాడే కాదట, మనతో సమానమైన అనుభవం గలవాడే తప్ప మనతో సహానుభావము లేనివాడే కాదు. కానీ సమస్త విషయంలో అంటే అన్ని విషయాల్లో మన వలనే శోధింపబడినను ఆయన పాపమే లేకుండా బ్రతికాడు. నీకున్న సమస్యలు ఆయనకు కూడా వచ్చినాయి. యవ్వన కాలంలో నీకు ఎన్ని బలహీనతలు చుట్టుముడతాయో ఆయనకు కూడా అన్ని చుట్టుముట్టినాయి. కానీ నువ్వు వీటికి అట్రాక్ట్ అవుతున్నావు, ఆయన అట్రాక్ట్ అవ్వలేదు. నువ్వు పడిపోతున్నావు, ఆయన పడిపోవట్లేడు. సో నీకంటే అతీతమైన శరీరం ఏమీ లేదు. ఎవరికి? యేసు ప్రభువులకి. అంటే యేసుక్రీస్తు ప్రభువులు భూలోకంలో పాపం చేయకుండా బ్రతికాడు అని అంటే మనం కూడా బ్రతకవచ్చు అని నిరూపించడానికి ఆయన ఇలా సేమ్ టు సేమ్ మనిషిగా అనగా తన సహోదరుల వలె మారాల్సి వచ్చింది. మనం ఎవరము? ఆయనకు సహోదరులు. కానీ ఒరిజినల్గా మనకంటే గొప్పడు ఆయన. మళ్ళీ ఇక్కడ బుర్రలేని వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా? అదుగో చూడు ఎట్లా తగ్గిస్తున్నాడు, చూడు యేసు ప్రభుని సహోదరుడు అంటాడు, చూడు అన్న అంటున్నాడు, చూడు. బైబిల్ చదవకపోతే గట్టనే ఉంటుంది. అవునా కదా? బయట అనేక సంఘాలలో జరుగుతున్నటువంటి బోధ ఏంటంటే దేవుడిని కంప్లీట్గా మర్చిపోయారు. దేవుడిని మర్చిపోయారు. పూజారిని పూజ చేసుకొని రావటమే, పూజారిని పూజించుకొని రావటమే, దేవుని దానికి వెళ్ళే పనే లేదు. అంతేనే కదా? అంతే. మొత్తం యేసయ్య దేవుడు, యేసయ్య మొత్తం యేసయ్య. యేసయ్యకు మధ్యవర్తి ఎవరు? యేసయ్యనే. యేసయ్యకు తండ్రి ఎవరు? యేసయ్యనే. మొత్తం యేసయ్యనే, యేసయ్యగా. అంతే కదా? అలా ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా ఆలోచించే వారికి మాత్రమే అర్థమవుతుంది. మనం తగ్గించట్లే, వాస్తవం చెప్తున్నాం. బైబిల్లో ఉన్న సత్యాన్ని వెతికి తీస్తున్నాం. ఈ సత్యం అర్థం కాకపోతే, ఇప్పుడు ఈ అపరిచితుడు అనేటటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు నేను విన్నాను. ఏంటి అని అంటే, సమస్య లేదు, యేసు ప్రభువులా బ్రతకడం మన వల్ల కూడా కాదు, మనం ఎవడో బతకలేం అని డైరెక్టర్ని చెప్పేస్తున్నాడు. ఇంకేం పోతారు పరలోకం? అవునా కదా? పాపం పేతురు గారికి తెలియక పేతురు గారు ఏమని రాశారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు మాదిరి చూపించిపోయారు, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి అని చెప్పేసి రాసిపోయాడు ఆయన. పేతురు గారికి తెలియక, ఈ మహానుభావుడికి తెలిసింది కనుక ఈయనంటాడు, మనం అసలు యేసు ప్రభువులా బ్రతకలేము, ఆయన్ని అనుసరించలేము. అంతే. ఏది అనుసరించమంటే శిలువను ఎక్కమనే, కొరనాతో కొట్టించుకోమని వీపు చాపి, అది కాదు కదా. ఆయన్ని అనుసరించడం ఏంటో తెలియకపోతే ఎట్లా చెప్పు? పేతురు గారు రాశారా లేదండి? చదవండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 21 వచనం నుంచి చదవండి స్పీడ్గా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మాదిరి ఉంచాడా లేదా? మీకు మాదిరి, తన అడుగు జాడల యందు నడుచుకోవాలి. మనం యేసుక్రీస్తు ప్రభువుల యొక్క అడుగు జాడల యందు నడుచుకోవాలి అని చెప్పేసి అపోస్తలులు బోధ చేస్తుంటే, అపోస్తలుల బోధలో లేకుండా చేస్తున్నటువంటి ఈ సువార్త చూడు ఎట్లుందో, అపరిచితుల సువార్త చూడు ఎట్లుందో.
అవునా కదా? నీకు వల్ల కాకపోతే కాకపోయింది యేసుప్రభుని అనుసరించడం. ఎవరైనా ట్రై చేస్తారు వాస్తవం చెప్తే, అవునా కదా? యేసుప్రభులా బ్రతకకపోతే మనకేం లేదు, నిత్యజీవం లేదు. యేసుప్రభులా బ్రతికితేనే మనకు నిత్యజీవం. చచ్చేంత వరకు మనమందరం పోరాటం చేయాల్సిందే, ప్రయత్నం చేయాల్సిందే. మనమందరం ఎక్కడున్న ప్రయత్నంలోనే ఉన్నాం. అవునంటారా కదంటారా? అనుసరించాలి, కంటిన్యూషన్. ఆయన అడుగు జాడలేదో నడుచుకోవాలని ఉందా లేదా? ఇంకొక మాట చూపిస్తాను మీకు. నడవకపోతే నరకమే, ఆయనలా బ్రతకకపోతే పక్కా నరకమే అని చెప్పడానికి ఒక మాట చూపిస్తాను. 8:1 రోమపత్రిక, స్పీడ్గా తీయండి. 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదట. అసలు ఏ శిక్షా విధి లేదట. ఎవరికి? క్రీస్తు యేసు నందున్న వారికి. ఇప్పుడు వీళ్ళు ఏం బోధ చేస్తున్నారు? అపరిచితులు ఏం బోధ చేస్తున్నాడు? ఉండాల్సిన అవసరం లే, ఉండలేము కూడా. క్రీస్తు యేసులో ఉండలేము. ఇంతకు క్రీస్తు యేసులో ఉండటం అంటే ఏంటండి? బాప్టిజం తీసుకుంటే కథ నేను క్రీస్తులో ఉన్నట్టేనా? బైబిల్ పట్టుకొని ఆదివారం చర్చికి వెళ్తే క్రీస్తులో ఉన్నట్టేనా? ఓ దర్జాగా రాగం ఎత్తి పాట పాడుతుంటే ఉన్నట్టేనా? మనం పాట పాడేవన్నీ ఎట్లుంటాయనంటే ఒక్కటి కూడా మనం అనుసరించాం, పాడుతుంటాం అంతే. అంతేనా కదా? ఏదో పాట పాడుతున్నాం, ఎందుకు పాడుతాం? అన్న రాసిండు కాబట్టి, ట్యూన్ బాగుంది కాబట్టి, అద్భుతంగా ఉంది కాబట్టి, నా వాయిస్ చక్కగా ఉంది కాబట్టి పాడిన తర్వాత ఏం పాడినావు సిస్టర్ నువ్వు అని చెప్పడానికి, అనిపించుకోవటానికి. అంతే తప్పించి దాన్ని అనుసరిస్తావా మనం? అనుసరించాం. సో పాట పాడినంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, వారం చర్చికి వెళ్ళినంత మాత్రాన నువ్వు క్రీస్తులో ఉన్నట్టు కాదు. క్రీస్తులో ఉన్నట్టు నేను మనం ఎలా తెలుసుకోవాలి? నేను క్రీస్తులోనే ఉన్నానా ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి అని అంటే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చదివితే ఎలా తెలుసుకోవాలో, మనకి ఎలా తెలుస్తుందో అక్కడ రాయబడింది చూడండి ఒకసారి. క్రీస్తులో ఉన్నట్టా లేనట్టా మనం. నెక్స్ట్ కంటిన్యూషన్ చదవండి. 5-6. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. నెక్స్ట్ కంటిన్యూషన్. ఆయన యందు అంటే ఎవరి యందు? క్రీస్తు నందు నిలిచి ఉన్నవాడు. అంతేనా? నిలిచి ఉన్నవాడనని ఎవడైతే చెప్పుకుంటాడో, ఎవరైతే నేను క్రీస్తు నందు నిలిచి ఉన్నానని చెప్పుకుంటాడో, అలా చెప్పుకున్నవాడు ఎవడైతే ఉంటాడో, అలా చెప్పుకునేవాడు ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో, ఆయన ఎవరు? యేసుప్రభు ఎలాగైతే నడుచుకున్నాడో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. తానును అలా నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. నెక్స్ట్, మనము ఆయన యందు అంటే మనము క్రీస్తు నందు ఉన్నామని దీని వల్ల కదా మనకు తెలిసేది. మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మన క్రీస్తులో ఉన్నాము అంటే ఎలా తెలుసుకోవాలి? అర్థమైందా? అర్థమైందా? ఆయన యందు క్రీస్తునందు నేను నిలిచి ఉన్నాను అంటే బైబిల్ పట్టుకున్నంత మాత్రాన క్రీస్తునందు నిలిచినట్టు కాదు, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన క్రీస్తునందు నిలిచినట్టు కాదు, వారం చర్చికి వచ్చి పాటలు పాడుతున్నంత మాత్రాన క్రీస్తునందు నిలిచినట్టు కాదు. కానీ ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో అలాగే మనము కూడా నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. అలా నడుచుకుంటేనే దీనిని బట్టి మనం క్రీస్తులో ఉన్నట్టు కన్ఫర్మ్. ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఏడున్నామా? బయటనే ఉన్నాం. అంతేనా కదా? క్రీస్తులో ఉన్నామా? బయట ఉన్నామా? మేమైతే బయటనే ఉన్నామన్నా అంటున్నారు బయట ఉన్నోళ్ళు. తెలుసుకోవటం మాత్రమే కాకుండా తెలుసుకున్న తర్వాత లోపల ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి. అంతేనా కదా? ప్రయత్నం చేయాలి. చేయనీయకుండా చేయొద్దు. మళ్ళీ సేవకుడు మన వల్ల ఏడైతుంది లోపల ప్రవేశించడం, మనం ఆయన్ని అనుసరించడం మన వల్ల ఏడైతుంది అంటే తప్పు కాదు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలో మనతో సమానుడు అయ్యాడు, కానీ మనతో సమానుడు కాడు. కానీ అలాగని దేవునితో సమానుడా? మనతో సమానుడు కాదు, మనకంటే గొప్పవాడు 100%, 100%. అలాగని దేవునితో సమానుడా? ఇందాకలే చూసాం, దేవునితో సమానుడు ఎవ్వరు ఆయనకు సాటి రారు. దైవపుత్రులలో కూడా ఎవరు ఆయనకు సాటి రారు అనేటటువంటి విషయం కన్ఫర్మ్ అయింది. యేసు ప్రభుని అడుగుదాం, ప్రభువా నువ్వు దేవునితో సమానుడు పట్ట కదా ప్రభువా అని మనం యేసు ప్రభుని అడుగుదాం డైరెక్ట్గా. ఆయన ఏం చెప్తాడు సమాధానం చూద్దాం. యోహాను సువార్త 10:29 చదవండి అందరూ. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి వేటిని, పైన వచనంలో అయితే ఏమి ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. అవునా? అంటే గొర్రెలు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. నా గొర్రెలు అంటే మనమే. అంటే మనల్ని యేసు ప్రభుకు అప్పచెప్పింది ఎవరు? యేసు ప్రభుకి ఇచ్చింది ఎవరు? అందుకోసమే మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 10-11 వచనాలు చదివాం. కిందికి వెళ్తే అంటాడు, నేను ఆయన నమ్ముకుందును, ఆయన నామమును నా సహోదరుల మధ్య గానము చేతును. ఇదిగో
ఆయన నాకిచ్చిన పిల్లలు అంటాడు. ఆయన నాకిచ్చిన పిల్లలు అంటాడు. ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు గారు కదా. సో ఇప్పుడు మనల్ని దేవుడు యేసు ప్రభుకి ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. సో దేవుడు వీళ్ళని నాకు అప్పచెప్పాడు. ఇప్పుడు 29 వచనం, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడును వాటిని అపహరింపలేడు అన్నాడు. మనం ఏమడిగినాం క్వశ్చన్ యేసు ప్రభుని? ప్రభువా మీరు దేవునితో సమానులా అని అడిగితే యేసు ప్రభు అంటున్నాడు ఆయన అందరికంటే గొప్పవాడు అంటున్నాడు. ఇది సరిపోట్లే ప్రభు, పర్టికులర్గా మీ గురించే చెప్పాలి మీరు. ఇది సరిపోట్లే మాకు. మరలా అడుగుదాం. అదే యోహాను సువార్త 13:16, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ మాట ఏంటి? పంపబడినవాడు తనను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువును పంపించింది ఎవరు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? హలో నా సహోదరులారా వినండి, పంపబడినవాడు పంపిన వాని కంటే గొప్పవాడు. మాకు ఇంకా సరిపోట్లే ప్రభువా, కరెక్ట్గా డైరెక్ట్గా చెప్పాలి మీరు. మళ్ళీ అడుగుదాం యేసు ప్రభుని, ఇలా కాదు మాకు ఇంకా సరిపోట్లే. మాకు ఎట్టుండాలి? డైరెక్ట్గా చెప్పాలి. ఏం చెప్పాలి? ఆ తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పాలి. అప్పుడు మాకు సరిగ్గా సరిపోతుంది, అంతే కదా. మాకు అది కావాలి. నన్ను పంపిన నా తండ్రి నాకంటే గొప్పవాడు అని డైరెక్ట్గా చెప్తే మాకు అప్పుడు అంతది. డైరెక్ట్ చెప్పినా ఎవడికి అనట్లేదు లోకంలో, అవునా కదా. ఒకసారి ఆ వచనం కూడా చూద్దాం. 14వ అధ్యాయము 28వ వచనం యోహాను సువార్త, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు, తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడా? సరిపోయిందా? అంతేనా లేదా? డైరెక్ట్గా మాట్లాడుతుండే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని? నా తండ్రి నాకంటే గొప్పవాడయ్యా. ఓహో, ఇప్పుడు అర్థమైంది ప్రభువా. అందుకోసమే దేవుడు ఒక్కడే, ఆ దేవునికి క్రింద ఈ మనుషులకు పైన మధ్యవర్తిత్వం చేస్తున్నది మీరే కదా. ఎస్, కరెక్ట్గా అర్థం చేసుకున్నావు ఇప్పుడు, అవునా కదా. మనందరికి తెలుసా లేదా? 1 తిమోతి 2:5 ఏముండదాడా? దేవుడు ఒక్కడే, ఆ దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒకడే. దేవుడు ఒక్కడే అన్నప్పుడు గుడి ఒకటే, గుడి ఒకటే అన్నప్పుడు పూజారి ఒకడే. మనం మాత్రం చాలా మంది, అంతేనా కదా. మనం మాత్రం కోట్ల కొలది ఉన్నాం. ఎంతమంది ఉన్నా కూడా అక్కడ దేవుడు ఒకడే, ఆ ఒకే ఒక దేవునికి పూజారి కూడా ఒకడే. ఎంతమంది ఉన్నా అందరి పూజలు ఎవరి ద్వారా వెళ్ళాలి? ఆ పూజారి ద్వారానే వెళ్ళాలి, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే వెళ్ళాలి. అర్థమైందా? ఇంత నీటే ఉంది, అయినా కూడా ఆయన దేవుని కుమారుడు కాదు. అంటే దేవునితో సమానుడు అన్నప్పుడు దేవునితో సమానుడు 100% కాదు అనేటువంటి విషయం చెప్పడానికే ఇదంతా. కానీ ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు కాదా నిజంగా అనే విషయం చెప్పి నేను పాట ముగించేస్తాను. దేవుని కుమారుడేనా కాదా? అనబడ్డాడా నిజంగా కుమారుడా? ఇప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి మ్యాటర్ ఏంటంటే పైన వేరే, కిందకు వచ్చిన తర్వాతనే దేవుని కుమారుడు అనబడ్డాడు, అవునా? అన్నప్పుడు ఇప్పుడు మనం దేవుణ్ణి అడుగుదాం. ఇప్పుడు ఏమని? ప్రభువా మీరు పంపించింది ఎవరిని? మీరు ఎవరిని పంపించారు అన్నప్పుడు పలానా ఆయన్ని పంపించాను ఆయన, కానీ ఆయన అక్కడికి వచ్చి వేరేలా మారిండు. పంపించినప్పుడు మాత్రం ఎవరిని పంపించాను? పలానా ఆయన్ని నేను పంపించాను. వచ్చిన తర్వాత ఏమయ్యాడు? కుమారుడుగా మారాడు. కానీ పంపించినప్పుడు మాత్రం ఎవరిని పంపించాను తెలుసా? నాతో సరి సమానుడైన ఇంకొక దేవుడు ఉన్నాడు, ఆయన్నే పంపించాను నేను. కానీ వచ్చి కొన్ని రోజులు మాత్రం మీతో ఏమయ్యాడు? కుమారుడయ్యాడు అని అంటాడా? లేకపోతే నేను పంపించడం నా కుమారుడు పంపించాడంటాడా? అర్థమైందా? ఎవరిని పంపించారు మీరు? అది దేవుణ్ణి మనం అడిగే ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు మనకు దొరకాలి. ఇప్పుడు అందరం యోహాను సువార్తలోనే ఉన్నాం కదా. ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో, ఎవరు ప్రేమించింది లోకాన్ని? ప్రేమించి ఏం చేశాడు? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇప్పుడు దేవుడు అనుగ్రహించింది ఎవరినట? తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడట.
ఈ యోహాను గారే పత్రిక రాస్తూ ఏమంటున్నాడో ఒక్కసారి మనం 4వ అధ్యాయం 1 యోహాను పత్రిక 8 నుంచి చూద్దాం. సేమ్ టు సేమ్ ఇదే మ్యాటర్ అక్కడ చెప్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించాలని దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. ఇప్పుడు లోకములోనికి ఎవరిని పంపించాడట? తన అద్వితీయ కుమారుని లోకంలోనికి. అద్వితీయ అంటే అర్థం ఏంటో తెలుసండి? ఒకే ఒక్కడు. నిజానికి అద్వితీయ అనేటటువంటి పదము ఇది సంస్కృత పదము. సాంస్క్రిట్ అంటారు ఇంగ్లీష్లో. సంస్కృత పదము. సంస్కృతంలో 1 2 3 4 5 అని చదివేటప్పుడు ఎలా చదువుతాం అంటే, మొదటిది 1 అంటే ప్రథమం, 2 అంటే ద్వితీయ, 3 అంటే తృతీయ, 4 అంటే చతుర్థం, 5 అంటే పంచమి, అలా 1 2 3లు చదువుతాం మనం సంస్కృతంలో. సంస్కృత భాష ఎవరికైనా తెలుసా? నాకైతే తెలుసు. అంటే ఇంటర్మీడియట్లో నేను సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ తీసుకున్నా. 2 years నేను సాంస్క్రిటే చదివాను. సో 1 అంటే ప్రథమం, 2 అంటే ద్వితీయ. ద్వితీయకు వ్యతిరేక పదం ఏంటి? ఆ పెడితే చాలు. ద్వితీయకు. ప్రయోజనం అంటే ఏంటి? ఉపయోగపడేది. పక్కన నీ పెడితే నిష్ప్రయోజనం. పరిశుభ్రం అంటే ఏంటి? నీట్నెస్. పక్కన ఆ పెట్టు అంటే ఏంటి? గలీజు. రివర్స్ అనమాట. ఆ పెడితే రివర్స్ అవుతుంది. సత్యం. పక్కన ఆ పెట్టు అసత్యం. ద్వితీయ అంటే 2. పక్కన ఆ పెట్టు అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ 2 కానిది, 2 రానిది. దేవుడు కూడా అంతే. అద్వితీయ దేవుడు అంటే ఎప్పటికీ 2గా చూపించకూడదు. నువ్వు 2 కానివాడు అద్వితీయుడు. అద్వితీయ దేవుడికి అద్వితీయ కుమారుడు, ఒక్కడే కుమారుడు. అదే యోహాను గారైతే అద్వితీయ కుమారుడు అన్నాడు. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం రోమపత్రిక 1 నుంచి ఇందాక చదివాం కదా, 2 చూద్దాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎలాగంటే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం దేన్నైతే చేయలేదో దాన్ని ఎవరు చేశారట? దేవుడు చేశాడట. ఎలా చేశాడు దేవుడు? ఎలా చేశాడు అని అంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాపాన్ని పరిహరించటం కోసం, పాప పరిహారం నిమిత్తము అంటే పాపాన్ని పరిహరించటం కోసం దేవుడు తన స్వంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపించాడట. ఎవరిని పంపించాడట? ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, తన సొంత కుమారుని పంపించాడట. అంటే పంపించుడు డైరెక్ట్గా సొంత కుమారుడు పంపించాడా? ఇక్కడికి వచ్చి కుమారుడు కనబడ్డాడా అంటే, లేదు నాయన, నేను పంపించుడే నా కుమారుడు పంపించాడు దేవుడు. అర్థమవుతుందా? అంటే పరలోకంలో కూడా ఎవరు? కుమారుడే అన్న సంగతి అర్థం కావట్లే. ఎప్పుడైనా పలానా వ్యక్తిని నాకు పంపించు అని అంటే, పంపించిన తర్వాత వేరేగా మారుతాడా ఏంది? అక్కడి నుంచి ఏవైతే పంపిస్తో అదే ఉంటుంది కదా. మన ఏది అక్కరో అదే పంపిస్తారు. పంపించిన తర్వాత సెల్ ఫోన్ మనం ఆర్డర్ చేసామనుకో, ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్క పెట్టి అయిపోయింది అనుకో, అది అవుతుందా? నేను దీన్ని ఆర్డర్ చేయలే అంటవా లేదా? అలాగే దేవుడు అక్కడి నుంచి ఎవరిని పంపించాడో ఆయన ఇక్కడ ఉన్నాడు. అంతేనా కదా? ఇంకొక మాట ఇక్కడే ఉంటుంది చూడండి ఒకసారి, 31, 32. ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనక తీయలేదట. అంటే ఎవరిని అనుగ్రహించినట్టు ఇప్పుడు మన కోసం దేవుడు తన సొంత కుమారుడు అని చెప్తున్నాడు. ఇంకా మంచి మాట పైకి చెప్తే ఏమంటున్నాడు తెలుసా? పైకి వెళ్తే మనం 29 వచ్చినాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో అంటున్నాడు. అంటే తన కుమారుడు మనందరిలో జ్యేష్ఠుడు అవ్వటం కోసం ఆయన పంపించాడట. అర్థమవుతుందా? ఇలాగే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు. దేవుడు ఎవరిని పంపించాడు అని చెప్పేసి మనం దేవుడిని అడిగితే దేవుడు అనేకసార్లు చెప్పేటటువంటి మాట ఏంటంటే దేవుని కుమారుడే పంపించాడు. ఒకసారి మొదటి యోహాను పత్రిక 4:14 చదవండి. 4:15 వచనాలు. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండటానికి కదా. ఇప్పుడు మళ్ళీ ఈ మాటను చదివేసి మళ్ళా అపరిచితులు లాంటి వాళ్ళు ఇలా అంటారు,
ఆయన రక్షకుడు కాదు, రక్షకుడుగా ఉండటానికే పంపించాడు అంతే. అవునా కదా? దేవుడు ఎవరిని పంపించాడన్నది అక్కడ? తన కుమారుణ్ణి పంపించాడు ఈ లోకానికి రక్షకుడుగా ఉండాలని, ఆ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలని. ఏర్పాటు దేవుడు ఎవరి ద్వారా చేయించాడు? తన కుమారుడి ద్వారా చేయించాడు. అందుకోసమే యేసుక్రీస్తు ఏమయ్యాడు? రక్షకుడు అయ్యాడు. రైట్, నెక్స్ట్ కంటిన్యూషన్. ఎవరు చెప్తున్నారు? యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలోనే దేవుడు ఉంటాడు, వాడు దేవునిలో ఉండే అవకాశం ఉంది. మరి యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంది? ప్రమాదం ఉందా లేదా? ఎవడైతే ఈ ప్రపంచంలో ఎవడైతే యేసు దేవుని కుమారుడిని ఒప్పుకుంటాడో వాడే. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు ఎవరు అని అడిగినప్పుడు నీ గుండెల్లో నువ్వు విశ్వసించాల్సిందే, నమ్మాల్సిందే ఆయన దేవుడైనా దేవుని కుమారుడైనా అని చెప్పేసి ఒకవేళ నువ్వు సందేహం వస్తే, అవునా? అప్పుడు 5:5 ఒకసారి చదవండి. 5వ అధ్యాయము 4-5 వచనాలు. 4 నుంచి 4 కూడా చదివితే మంచి. దేవుని మూలంలో పుట్టడం అంటే ఏంటో తెలుసా మీకు? ఏమండి, మన తల్లి గర్భంలో పుట్టిన పుట్టుక ఏంటంటే అది శరీర సంబంధమైన పుట్టుక. కానీ దేవుని మూలంగా పుట్టడం అంటే యేసు ప్రభు వచ్చేసి మరలా పుట్టండి అన్నాడా లేదా అందరినీ? మరలా ఎలా పుట్టాలి అని చెప్పేసి నీకోదేమంటే ఇంత ముసలోడిని అయిన తర్వాత మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశించడం సాధ్యపడుతుందా? ఇది అంటే సాధ్యపడితే ప్రవేశిద్దామనేనా? అవునా కదా? అట్లా కాదే అర్థం చేసుకోవాల్సింది. నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించటమే దేవుని మూలముగా జన్మించటం, మరలా జన్మించటం. దేవుని మూలముగా జన్మించడం అంటే బాప్తిస్మం తీసుకోవటమే దేవుని మూలముగా జన్మించటం. నెక్స్ట్ కంటిన్యూషన్. దేవుని మూలముగా జన్మించిన వారందరూ లోకమును జయిస్తురు. ఎలా జయిస్తారట లోకాన్ని? అలా లోకాన్ని జయించడానికి లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆ విశ్వాసం చేతనే లోకాన్ని జయించగలరట. మరి ఏ విశ్వాసం అది అంటే కంటిన్యూషన్. యేసు దేవుని కుమారుడు అని నమ్మేవాడు తప్ప. బా, ఎంత గట్టి మాట అండి ఇది. ఎందుకు అంత గట్టి మాట ఇక్కడ రాయబడింది? ఎందుకు అంత పర్ఫెక్ట్ మాట రాయబడింది అంటే యేసును దేవుని కుమారుడు అని నమ్మేవాడు మాత్రమే యేసు ప్రభులా బ్రతకాలని ప్రయత్నం చేస్తాడు. ఆయన కూడా దేవుని కుమారుడే, ఆయన ద్వారా నేను దేవుని కుమారుడిని అయ్యాను, సో నేను కూడా ఆయనలా బ్రతకాలి అని ఆలోచన కలిగి ఉంటాడు. యేసు ప్రభు దేవుని కుమారుడు కాదు దేవుడే అని నమ్మేవాడు ఆయనలో మనం ఏడ బతుకుతామండి? మనం ఆయన ఎలా వెంబడిస్తాం చెప్పండి? ఆయన దేవుడు అండి, ఆయన్ని మనం వెంబడించలేము అంతే. ఆయన్ని పూజించడమే పని. పూజించుకుంటూ కూర్చున్నాం అనుకో ఏమవుతుంది? నరకంలో తేలుతావు. వెంబడిస్తేనే పరలోకం పోతావు. వెంబడించకుండా కూర్చొని యేసుక్రీస్తు అంటే ఎవరో కాదు, పరలోకానికి వెళ్ళే మార్గంలో నడవాలి. పూజ చేయకూడదు కూర్చొని. నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవ్వడు అంటే తండ్రి ఎదురుకు వెళ్ళాలంటే యేసును వెంబడించాలి నువ్వు కదా. చెప్పండి, యేసును పూజించాలా వెంబడించాలా? ఆ క్లారిటీ ఉంటుంది మనకు, అవునా కదా? అందుకోసమే యేసు దేవుని కుమారుడు అని నమ్మేవాడు తప్ప, అలాంటి వాడు తప్ప ఇంకెవడు జయించగలడు ఈ లోకాన్ని చెప్పు అని అన్నాడా లేదా? రైట్. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు ఎవరిని పంపించాడు అంటే ఖచ్చితంగా నా కుమారుడే పంపించాను నాన్న అని చెప్తున్నాడు. దేవుడు నా కుమారుడే, నా సొంత కుమారుడే పంపించాను. అక్కడికి వచ్చి కుమారుడు అవ్వడం కాదు, పంపించుడే నా కుమారుడు పంపించాను. ఇంతకు పాత నిబంధనలో కూడా నా కుమారుడు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా లేవా? స్పీడ్గా చదువుకొని వచ్చేస్తారా? పాత నిబంధన గ్రంథం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4 వచ్చినము. క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వాడెవడు? బుట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు అన్నప్పుడు ఇన్ని క్వశ్చన్లకు సమాధానం మీరైతే ఏం చెప్తారు చెప్పండి? గట్టిగా చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. కానీ ఇదంతా చేసింది ఎవరండి? ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వాడెవడు? నీ బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? అంతే కదా. నెక్స్ట్ కంటిన్యూషన్. నెక్స్ట్, ఆయన అలాంటి పనులన్నీ చేసిన ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా అని చెప్పేసి పాత నిబంధనలోనే మాట్లాడుతున్నాడంటే అక్కడ కుమారుడు ఉన్నాడనే కదా. ఆల్రెడీ ఉన్న కుమారుడిని కదా పంపించింది ఆయన. ఆ కుమారుడిని పరలోకంలో ఎలా తయారు చేశాడు?
తనకంటే కొంచెం తక్కువ వానిగా తయారు చేశాడు. తనకంటే కొంచెం తక్కువ వానిగా తయారు చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకంలో ఇంకా తగ్గించుకొని వచ్చాడు. దేవదూతల కంటే తక్కువ తగ్గించుకొని వచ్చాడు. అది కొత్త నిబంధనలో చెప్పాడు హెబ్రీ పత్రికలో. ఇందాక పాత నిబంధనలో చెప్పింది ఏంటంటే దేవుడు తయారు చేసినప్పుడు తనకంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు. ఆ తర్వాత భూలోకానికి వచ్చినప్పుడు ఇంకా తగ్గించుకున్నాడు. అందుకోసమే కీర్తనలో ఉన్నది రైటే, 8వ కీర్తనలో ఉన్నది, తర్వాత హెబ్రీ పత్రికలో ఉన్నది కూడా రైటే. అది భూలోకంలో వచ్చినప్పుడు, ఇది పరలోకంలో ఉన్నప్పుడు. రైట్. ఇంకొక మాట, కీర్తన 2వ కీర్తన 7వ చరణం, లేదా 6 నుంచి చూద్దాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద, అంటే యెరూషలేం మీద, నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనులను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు. తర్వాత 12వ వచనం చూడండి ఒకసారి ఏమంటున్నాడు. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడు లేని ఎడల ఆయన కోపించును. ఎవరి కుమారుణ్ణి? దేవుని కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుని హత్తుకోండి, దేవుని కుమారుని నమ్ముకోండి అనేటటువంటి మ్యాటరు పాత నిబంధనలోనే మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడి నుంచి రావటమే దేవుని కుమారుడే వచ్చాడు. ఇక్కడికి వచ్చి కుమారుడు అనబడటం కాదు, దేవుని కుమారుడే భూలోకానికి వచ్చాడు. దేవుడు ఎవరిని పంపించాడంటే తన సొంత కుమారుడే పంపించాడు. అయితే ఆయన నిజంగా కుమారుడు, ఆయన నిజంగా కుమారుడు అని చెప్పడానికి 2 రుజువులు చూపించి నేను పాఠం ముగించేస్తాను, ప్రార్థన చేస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయం 14, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చేసి కంప్లీట్గా ఎలా నడిచాడు? దేవుని ఆత్మ చేతనే కదా. అద్భుత క్రియలు చేసినా, సూచక క్రియలు చేసినా, చచ్చిపోయిన వాళ్ళని లేపినా, అన్ని చేసినా కూడా ఎలా జరిగింది? దేవుడు తనకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడట. అంటే అన్లిమిటెడ్గా. ఎక్కడుందన్నమాట? యోహాను సువార్త 3వ అధ్యాయము 33-34 చదవండి. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనక ఆయన దేవుని మాటలే పలుకును. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు వారు అనేకసార్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా అంతటి నేను మాట్లాడట్లేను, నేను దేవుని మాటలే పలుకుతున్నాను. ఏమి మాట్లాడవలెనో కూడా నాకు నేర్పించింది ఆయనే అంటాడు, నాకు ఆజ్ఞాపించింది ఆయన. ఏం మాట్లాడాలో కూడా. ఇప్పుడు అవన్నీ చూసుకుంటూ పోతే మనకు సాయంత్రం వరకు కూడా ఈ సబ్జెక్టు ఓడవదు. కానీ ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. ఆయన ఇదంతా చేసిన తర్వాత 100% ఆయన ఎవరో కన్ఫర్మ్ ఎప్పుడైందో తెలుసా? ఆయన ఎవరో రుజువు ఎప్పుడైంది, ప్రూఫ్ ఎప్పుడైంది అని అంటే, ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేవటంతో ఏమని రుజువు చేయబడ్డాడో ఒక్కసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు, 1 నుంచి 7 వరకు మొత్తం కలగలిపి ఉంటుంది. అయితే మీరు దేవుడు తన కుమారుడును అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు. వండర్ఫుల్ మాట కదా అది. దేవుడు తనకు కుమారుడు, మనకు ప్రభు. తనకేమో కుమారుడు, మనకేమో ప్రభు. ఏం చక్కగా చెప్పాడు. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. అంటే పాత నిబంధన కాలంలో ముందుగానే ఎవరి గురించి సువార్త ప్రకటించారట ప్రవక్తలు? చెప్పండి, ఎవరి గురించి? గట్టిగా చెప్పండి. అసలు మీరు అలా చెప్పొద్దు. యేసుక్రీస్తుని ఎవరి గురించి? తన కుమారుని గురించి. అదేనా కదా? తన కుమారుని గురించి పాత నిబంధన కాలంలో కూడా ప్రవక్తలు ప్రవచించింది ఎవరి గురించి అంటే తన కుమారుని గురించి సువార్త ప్రకటించారట. ముందుగా ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. నెక్స్ట్, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు ఎలా నిరూపింపబడ్డారు? ఇప్పుడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొంతమంది ఎలా ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుల వారు దావీదు కుమారుడు అని రాయబడలే? రాయబడి ఉంది. అబ్రహాము కుమారుడు అని రాయబడలే? రాయబడి ఉంది. అలాగే దేవుని కుమారుడు అని కూడా రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? రాయబడింది ఎందుకు? నమ్మటానికి కాదా? రాయబడింది ఎందుకంటే నమ్మటానికి కాదా?
నమ్మటానికి దావీదు కుమారుడు అనొచ్చు, దేవుని కుమారుడు అనొచ్చు, అబ్రహాము కుమారుడు అనొచ్చు, దేవుడు కూడా అనొచ్చు పో అంటాడు ఫైనల్గా. ఎందుకు? మనల్ని అక్కడికి కూడా నడిపించాలి ఏదో ఒకటి చేసి. కాళ్ళు ఇరగొట్టో, కూర్చు మీద కూర్చోబెట్టో, వీల్ చైర్ మీద కూర్చోబెట్టో, మొత్తానికి అక్కడి వరకు నడిపించాలి మనల్ని. అది వాళ్ళ ప్రయత్నం అనమాట. కానీ ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు, అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా అది శరీరాన్ని బట్టి బ్రదర్, కానీ ఆత్మను బట్టి ఏమని రుజువు అయ్యాడు, ఫైనలైజేషన్ ఏమైంది, అవునా కదా? నేను మిర్యాలగూడెంలో స్టార్ట్ చేశాను ఆ జర్నీ. మధ్యలో ఎన్ని ఊర్లు తగిలినాయంటే, కానీ చివరికి చేరాల్సింది ఎక్కడ నేను? ఇగో ఈ లంబసింగి ప్రాంతంలో ఉన్నటువంటి ఈరోజు కొత్తూరుపాడు, నిన్న గాలిపాడు, అంతకుముందు కుర్రపాడు, అంతకుముందు గొయ్యగుంట, ఇక్కడికి వచ్చి ఆగటం. మధ్యలో ఇక్కడ నాగేనా? మధ్యలో ఎన్నో ఊర్లు తగిలినాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు గారు అనేక పేర్లతో పిలువబడ్డారు. ఏమని? దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు, మరియా కుమారుడు, వడ్లవాని కుమారుడు, ఎన్ని మనిషి కుమారుడు ఎన్ని పిలిపించినా కూడా ఫైనల్ ఏంటి? ఫైనల్ ఏంటి? అది రుజువైందేంటి? దేవుని కుమారుడు అని ప్రభావముతో నిరూపింపబడిన తర్వాత. ఇప్పుడు బైబిల్ ఏమని రుజువు చేసింది? 100% దేవుని కుమారుడు అని బైబిల్ ప్రభావముతో రుజువు చేసేసింది. ఇది బైబిల్ నిరూపణ. ఇప్పుడు సునకాలు వచ్చి ఏమని వాగుతాయి తెలుసా? నేను నిరూపిస్తా యేసు ప్రభు దేవుడే అని. ఎవరికి సవాలు విసురుతున్నావు నువ్వు ఇప్పుడు? బైబిల్కి. ఎవరికి సవాలు విసురుతున్నావు? దేవునికి. అయ్య బాబోయ్, బైబిల్లో దేవుడే నిరూపించి పెట్టిన మ్యాటర్ ఏంటి అని అంటే యేసు ప్రభు పక్కా దేవుని కుమారుడైన రుజువులతో నిరూపించేశాడు. కన్ఫర్మ్. మేము అక్కడితో సాటిస్ఫై అయ్యాం. అలా ఉంటేనే నీకు ఈ లోకం జయించగలవు, పరలోకం వెళ్ళగలవు, ఇది కన్ఫర్మ్ అని అంటే, లేదు 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 నేను తీస్తాగా, రండి తీస్తా అని చెప్పేసి పట్టుకెళ్తాడు నరకానికి. అవునా కదా? యేసు ప్రభువు దేవుడే, యెహోవా దేవుడే, పరిశుద్ధాత్మా దేవుడే అంటాడు. ఒరే బ్రదర్, మరి ఒక్కడే దేవుడు అని చెప్పేసి ఉంది ఆ బైబిల్ అనేక సార్లు అని అంటే, ఆ ఒక్కడే దేవుడు నిజమే, ఎవరు కాదన్నారు అంటాడు. మరి ఈ ముగ్గురిని ఎలా మిక్స్ చేస్తాడు ఈయన? అరే ఏ మిక్స్లో వేస్తాడు ఇప్పుడు ఈయన అని మనం ఆయన దగ్గరికి వెళ్ళామనుకో, ఒకడు అంటాడు ముగ్గురే, ముగ్గురు ఒకటే. ముగ్గురు ఒకటే అన్న సంగతి మాకు కూడా తెలుసు, కానీ బైబిల్లో రాయబడింది ముగ్గురు ఒకటే అని రాయబడలే, దేవుడు ఒక్కటే అని రాయబడలే, దేవుడు ఒక్కడే అని రాయబడి ఉంది. నీకు ఒక్క డేకి తేడా తెలియకపోతే నేను మాత్రం ఏం చేసేది? అవునా కదా? ఒకటే అంటే మనమందరం ఒకటే అంటే ఎంతమంది ఉన్నాం ఇక్కడ? మనమందరం ఒక్కటే అనొచ్చు, కానీ మనమందరం ఒక్కడే అనగలమా? ఎంత తేడా ఉందండి. భాష రాకపోతే ఇంతే కదా సంగతి. నేను అదే బతుకుంటున్నాను. అక్కడ పట్టుకోండి చాలు, కదల్లేడు. అందరు చెప్పేది అదే, ముగ్గురు ఒకటే అబ్బా అంటాడు. ఎవడు కాదన్నాడు అయ్యా, ముగ్గురు ఒక్కటే ఎవడు కాదన్నాడు. కానీ మేము అడిగే ప్రశ్న క్లారిటీగా విను, ముగ్గురు ఒక్కటేనా, ముగ్గురు ఒక్కడేనా? ఇందుకు బైబిల్లో దేవుడు ఒక్కటే అని రాయబడి ఉందా, దేవుడు ఒక్కడే అని రాయబడి ఉందా? అది కదా నువ్వు నేను చదవాల్సిన మ్యాటరు. మరి దాన్ని బట్టి చెప్పు అంటే మాట్లాడలేరు. మీకు చెప్పలేం పో అంటాడు అంతే. ఫైనల్గా చేతగాక చెప్పలేక, అంతేనా కదా? మీకు చెప్పలేం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎంత క్లారిటీగా బైబిల్ ఇచ్చిన తర్వాత దేవుడు ఒక్కడే, ఆ దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన యేసు ప్రభు అనే నరుడు అని ఇంత క్లారిటీగా బైబిల్ చెప్పిన తర్వాత కూడా నువ్వు తోకలు జాడిస్తే ఎట్లా చెప్పు? అవునా కదా? దేవుడు కట్ చేయడు. పోవాలి అని అంటే ఖచ్చితంగా రుజువు, అసలు 100% ఇక్కడ ఏమని రుజువు అయింది ఇప్పుడు చెప్పు? యేసుక్రీస్తు ప్రభువుని ఏమని రుజువు చేసింది బైబిల్? పక్కా 100% దేవుని కుమారుడు అని ప్రభావముతో నిరూపింపబడ్డ తర్వాత, దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడ్డ తర్వాత ఇక నీ గోలేంటి? మధ్యలో నీ గోలేంటి అసలు అర్థం కావట్లేదు. అలా నమ్మితే ఏం పోతుంది నీకు? అవునా కదా? పరలోకం పోతుంది. అవునా కదా? అని క్లారిటీగా ఉన్న తర్వాత ఇప్పుడు కొత్త బోధ రావటం వలన అలర్ట్ చేయటం కోసం ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు కాదా అని అంటే, ఎందుకు కాదు? కాదని చెప్పినాడు ఎవడు అసలాడు అని మాట్లాడవచ్చు మనం గట్టిగా. అవునా కదా? ఈ మాటలన్నింటినీ వీలైతే మరొక్కసారి వినేసి అలా గట్టిగా పట్టుకొని ఎవ్వరు మాట్లాడలేరు, ఎవ్వరు దీనికి సమాధానం చెప్పలేరు. ఏమనంటే ఎలా గుంజుతారు తెలుసా? బ్రదర్ మీకు తెలియదు బ్రదర్, మూల భాషకి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళే చెప్పాను నేను మొన్నట్టు చెప్తున్నా. మనం లోకల్ కోర్టులో కేసు వేస్తే అంటాడు, హలో బ్రదర్ ఇక్కడ కాదు హైకోర్టుకి వెళ్ళాల్సింది అంటాడు. హైకోర్టులో దొరికాడు, కుదరదు సుప్రీంకోర్టు వెళ్దాం పదా అంటాడు. అంతేనా కదా? ఇప్పుడు ఇక్కడ దొరికిండు అనుకో ఏం చేస్తాడు? ఇంగ్లీష్లో పదా. అక్కడ దొరికిండు అనుకో, ఇంగ్లీష్ కాదు ఎక్కడ పోదాం? గ్రీక్లో పోదాం. ఆడ దొరికిండు అనుకో, గ్రీక్ కాదు హిబ్రూ పదా. అసలు మూలం ఉంది కదా. ఇప్పుడు ఎంత విడిచిపెట్టేసి గ్రీకు చదువుకుంటూ కూర్చోవాలనా? ఇప్పుడు అది నేర్చుకోకపోతే దీని ప్రకారంగా పోతే రాదా పరలోకం?
హీబ్రూ అంట, గ్రీకు అంట, ఏవేవో పోతుంటాడు. ఇగో తప్పు చేస్తున్నాడు ఏం చేస్తాడు? లోకల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇంకా పోతూనే ఉంటాడు పైకి. అలా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త పడండి. ఎక్కడికి వెళ్ళినా ఆ భాషలో ఏకాద్ అని ఉంది, ఎలోహిం అని ఇంకో భాషలో ఉంది. ఎలోహిం అని అంటే బహువచనం బ్రదర్ అంటాడు. మరి బహువచనం అంటే ఇక్కడ ఏమని రాయాలి? దేవుడు అని రాయకూడదు. దేవుడు అనే పదమే బహువచనం అంటాడు. అలాంటప్పుడు ఏమని రాయాలి? తెలుగులో దేవుళ్ళు అని రాయాలి. అవునా కదా? ఇంకొకటి వచ్చేసి అంటాడు, ఆ దేవుడు అనే పదం కరెక్టే బ్రదర్, కానీ ఏకాద్ అనే పదంలోనే బహుళత్వం ఉంది అంటాడు. ఏకాద్ అని అంటే ఒక్కడే. అందులో బహువచనం ఉన్నప్పుడు ఒక్కటే అని రాయకూడదు, ఒక్కటే అని రాయాలి. మరి ఇక్కడ మన దేవుడు ఒక్కటే అని రాయాలి. అప్పుడు మేము నోరు మూసుకుంటాం, సైలెంట్గా మాటను కూడా మాట్లాడాం. అవునా కదా? మరి బైబిల్లో ఒక్కడే ఉన్న తర్వాత దేవుడు ఒక్కడే అంటే దేవుళ్ళో బహువచనం ఉంది అని కొందరు మాట్లాడుతుంటే, ఒక్కడే అనే పదంలో బహువచనం ఉందని మరి కొందరు. దేవుడు ఒక్కడే, ఈ రెండు పదాలు. ఇందులో బహువచనం అని కొంత బ్యాచ్, ఇందులో బహువచనం అని కొంత బ్యాచ్. ఏం చేద్దామని ఫైనల్గా మీరు ఎంతమందినైనా చూపిద్దామని. అంత వద్దండి, ఈ ముగ్గురిని కలిపి చాలు, మేము సాటిస్ఫై అంటారు వాళ్ళు. కానీ దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది. దేవునికి వేరుగా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడుగా కనపడుతుంటాడు. ఆయన దేవుడైతే ఆయనకు మనకు మధ్యవర్తిగా, పూజారిగా, ప్రధాన యాజకుడు యేసు ప్రభు కనపడుతుంటాడు. ఇంత క్లారిటీ ఉన్న తర్వాత కూడా రకరకాల బోధలోనికి వెళ్ళేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి మనల్ని కన్ఫ్యూజ్ చేసేసి ఫైనల్గా నరకానికి నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు 1కి 10 కాదు 100 సార్లు ఆలోచించండి, పరిశీలన చేయండి. పరిశీలనాత్మకంగా వాస్తవాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం మీరైనా, నేనైనా, మనమందరమైనా చేయాలి. చేస్తూ ముందుకు సాగాలి. ఎందుకంటే ఉన్నది ఒకటే ఒక జీవితం అండి, పోతే మళ్ళీ రాదు, పరలోకం చేరాలి కదా. కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు లేకపోతే ఇంత కన్ఫ్యూజ్ అవసరం లేదు. సరదాగా బైబిల్ చదివినా చాలు. ఒక చిన్న మాట చెప్పి నేను పాఠం ముగించేస్తాను, ఏమనుకోకండి. బైబిల్ని తమంతట తాము బైబిల్ని చదివేటటువంటి వాళ్ళకి నిజంగా చెప్తున్నా, నిజం అర్థమవుతుంది, వాస్తవం అర్థమవుతుంది. కానీ ట్రైనింగ్లని పోతుంటారు చూసావా, సంస్థల దగ్గరికి రుద్ది పంపించేస్తారండి. వాళ్లకు తెలిసింది రుద్ది పంపిస్తారు తప్పించి బైబిల్లో ఏముందో మాత్రం అస్సలు చెప్పారు. ఇది మాత్రం పక్కా వాస్తవం, నిజం చెప్తున్నా. నీ అంతటా నువ్వు చదువుకొని తెలుగు బైబిల్ చదువు, దేవుడు ఎవడో అర్థమవుతుంది, యేసు ప్రభు ఎవరో అర్థమవుతుంది. నీట్గా బైబిల్ అంతా క్లారిటీగా ఉంది. కానీ క్లారిటీ లేకుండా చేసేది ఎవరో తెలుసా? ఈ సంస్థలో ఈ బయట ఉన్నటువంటి ఈ బోధకులు అనేటటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే వాళ్ళకి అర్థమైంది రుదుతారు తప్ప ఉన్నది నేర్పించడం. అందుకోసమే నేను ఎక్కడ నేర్చుకోలే, దేవుడే నాకు నేర్పించాడు. అంటే ఏ సంస్థ దగ్గరికి వెళ్ళేసి ఎక్కడా పోయి నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేసిన దాఖలాలు నైజే అంతా. బీటెక్ అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు యాజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా వర్క్ చేసిన తర్వాత దాన్ని రిజైన్ చేసేసి వచ్చేసి కూర్చొని ఫర్ డే వచ్చేసి నేను 18 hours చదివాను బైబిల్. 18 గంటలు ఒక రోజుకి కూర్చొని బైబిల్ చదివితే తినటం ఒక్కటే, పడుకోవటం ఒక్కటే. దగ్గర 7-8 నెలలు చదివాను. ఆ తర్వాత చదవలేదని కాదు, ఆ తర్వాత కూడా పరిచర్య అలా పరిచర్య పెరిగిన తర్వాత రోజుకు 5 నుంచి 10 గంటలు దొరికితే చదువుతూ ఉంటా. అప్పుడు దేవుడు నాకు తెలియచేసింది. దాంతోపాటు నేను అనేకులు చెప్పే అన్ని వింటుంటాను యూట్యూబ్ మనకు ఫ్రీగా. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ పెట్టించుకున్నాను, ల్యాప్టాప్ ఉంటే అప్పటి నుంచే. ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేయటం, చాలామంది వినటం, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, బైబిల్ ఎలా ఉంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, బైబిల్లో ఉంది. అలా చెక్ చేసుకుంటూ చదవటం వల్ల నాకు ఈ వాస్తవం బోధపడింది. ఈ వాస్తవం బోధపడిన తర్వాత నాలాంటి ఎవడైనా ఉన్నాడా బయట అని చూడటం జరిగింది. చాలామంది దొరికిన తర్వాత ఇక్కడ మీరు దొరికారు. అవునా కదా? సత్యం, వాస్తవం తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ సత్యం ప్రకారంగా ముందుకు సాగుదాం. మనుషుల్ని కాదు వెంబడించాల్సింది వాక్యాన్ని వెంబడిస్తే సత్యంలోనికి నిన్ను నడిపిస్తుంది. ఆ ప్రకారంగా మనం అందరం ఉండాలి. దేవుడు అవకాశం ఇస్తే మరొక్కసారి కలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు మీ అందరికీ సెలవు. కళ్ళు మూసుకొని తల్లించండి, ప్రార్థన చేసుకుందాం.